మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం అనగా దేవుని చిత్తం చేయుట అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. దావీదు అంటాడు 40వ కీర్తన 8వ వచనంలో, ప్రభువా నీ చిత్తం చేయుట నాకు పరమానందం. నాకు చాలా ఆనందం ఏంటంటే నీ చిత్తం చేయుట. మరి నీ ధర్మశాస్త్రం అంతా కూడా నా హృదయంలో పదిలంగా ఉంది. దేవుని చిత్తము అనేది దేవుడు ఇక్కడ చెప్పారు కదండి, అది ఆయన హృదయంలో ఆయన పదిలంగా దాచుకున్నాడంట. కనుక దాన్ని పాటిస్తున్నాడు. మనం కూడా దేవుని చిత్తం చేయాలంటే ఆ చిత్తం అంతా బైబిల్ గ్రంథంలో ఉంది కదా, దాన్ని మనం చదవాలి, మనం కూడా రాయాలి. మనం రాస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలో రాస్తారండి. పాత నిబంధన నూతన నిబంధనకి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి మనకి తెలియాలి. వాట్ ఈజ్ ఓల్డ్ కవనెంట్ అండ్ వాట్ ఈజ్ న్యూ కవనెంట్. పాత నిబంధన ఏంటి అంటే, దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో ఒప్పందం చేసుకుంటారు. 10 ఆజ్ఞల ద్వారా ఆయనే బోధిస్తారు. నిర్గమకాండ 20లో 10 ఆజ్ఞలు వాళ్ళకి బోధిస్తారు. తర్వాత మోషే ద్వారా ఇంకా మిగిలినవి కూడా బోధించి, మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే నేను మీకు తండ్రి, మీరు నా పిల్లలు. ఒక కవనెంట్ రిలేషన్. వివాహం అయితే ఎట్లా చూడండి, భార్య భర్తలు మరి ఏం కోరుకుంటారు, నమ్మకత్వాన్ని కోరుకుంటారు. ఇద్దరు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. కష్టంలో సుఖంలో వ్యాధిలో సౌఖ్యంగా ఉండాలి. అప్పుడు భర్తగా భార్య అవసరాలన్నీ తీరుస్తాడు, భార్య మరి భార్యగా భర్త అవసరాలు తీరుస్తుంది. వాక్యం ప్రకారం వాళ్ళు జీవిస్తారు, ఒకరినొకరు గౌరవించుకుంటూ. ఎఫెసీ 5లో వివాహ ధర్మాలు, కుటుంబ ధర్మాన్ని రాస్తాడు పౌలు. అలాగే కొలొస్సీ 3లో కూడా, భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీరు మీ భర్తలకు విధేయించండి. ఎందుకనంటే క్రీస్తుకు సంఘం మీద ఎలా అధికారం ఉందో, క్రీస్తు ఎలా శిరస్సు సంఘానికి, భర్త భార్యకి శిరస్సుగా ఉన్నాడు. శిరస్సు ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలు ఇస్తుంది. 2 తలలు ఉండకూడదు కదండి ఒక శరీరానికి. ఒక ఇంట్లో 2 తలలు ఉండకూడదు అన్నమాట. భర్త ఇంటికి యజమానుడుగా ఉన్నాడు, భార్య పిల్లలు విధేయించాలి. కనుక భర్త ఎవరికి విధేయించాలి, దేవుని మార్గంలో ఉండాలి. అబ్రహాం లాగా దేవుడు ఆయన నడిపించాలి, అప్పుడు ఆయన తన భార్య పిల్లలు నడిపించాలి కదా. మరి భర్త గురించి కూడా చెప్పారు, భర్తలారా క్రీస్తు తన సంఘాన్ని ఎలా ప్రేమించి దాని కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడో, మీరు కూడా అంత త్యాగమైన ప్రేమతో మీ భార్యని ప్రేమించాలి. ఆయన ఇంకా ఒక మచ్చ ముడత లేకుండా తన వధువుని దేవునికి సమర్పించడానికి తన వాక్కుతో ఉదక స్నానం చేయించాడంట. వాక్యంతో యేసు ప్రభు మనల్ని శుద్ధి చేస్తున్నాడు. కనుక భర్త కూడా భార్యని వాక్యంతో శుద్ధి చేయాలి, వాక్యాన్ని బోధించాలి, భార్యకి పిల్లలకి కూడా బోధించాలి. ముందు భర్తగా తన బాధ్యత అది అన్నమాట. తర్వాత ఆదాంలాగా కష్టపడి పని చేసి భార్యని పిల్లల్ని పోషించాలి. యోసేపు వడ్రంగి పని చేస్తారు, మరి తల్లిని మరి పెంపుడు తండ్రి అయినా కూడా కన్న తండ్రి కంటే ఎక్కువగా యేసు ప్రభుని పెంచుతారనమాట. ఆ బాధ్యతలన్నీ కూడా మనం నెరవేర్చాలి. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానికి మనం విధేయత చూపించాలి. అదంతా కూడా మన హృదయంలో ఉండాలన్నమాట. అదే దావీదు అంటాడు, నీ వాక్యము నా హృదయంలో ఉంటుంది. అయితే పాత నిబంధన క్రొత్త నిబంధన కదండి. పాత నిబంధన రాతి పలకల మీద దేవుడు రాస్తాడు, హృదయంలో రాయబడదన్నమాట. ఆ తర్వాత ఏంటి అంటే పాత నిబంధన 10 ఆజ్ఞలు ఇచ్చి ఇవి పాటిస్తే
మీకు ఈ దీవెనలు వస్తాయని ద్వితీయోపదేశకాండ 28 అండి. నిర్గమ 20 తర్వాత ద్వితీయోపదేశకాండ 28లో మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే ఈ దీవెనలు మీ మీదకి వస్తాయి. నేను మీ పంట దీవిస్తాను, పొలాలు దీవిస్తాను, పని దీవిస్తాను, మీరు ఒకరికి అప్పిస్తారు, అప్పు తీసుకోరు, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మీకు ఆశీర్వాదం. వెన్ యూ స్టెప్ ఇన్ యుల్ బి బ్లెస్డ్, వెన్ యూ స్టెప్ అవుట్ యుల్ బి బ్లెస్డ్. మీరు ఎక్కడున్న తలగా ఉంటారు. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్న ఐగుప్తులో గవర్నర్గా ఉన్నాడో అలా నా ఆజ్ఞలు పాటించే వాళ్ళు ఎక్కడున్నా తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అని ఆశీర్వాదం. అంటే అన్నీ కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలండి పాత నిబంధన. అందుకే దాన్ని బాలశిక్ష అంటాడు పౌలు గలతీ 3:24లో. యేసు ప్రభు వచ్చే వరకే అదే అన్నమాట బాలశిక్ష. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళడానికి. అప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన బోధన ఏంటి అంటే ఆయన బోధన PhD లెవెల్లో ఉంటుందండి. పాత నిబంధనలో దొంగతనాలు చేయొద్దంటే ఇక్కడ మీరు దయ కలిగి అందరికీ సహాయం చేయండి అని ఉంటుందన్నమాట. నూతన నిబంధన ఏంటంటే హెబ్రీ 8లో 10-12 వరకు అండి. అది మనం తెలుసుకోవాలి. నూతన నిబంధనలో మొదటి ఆశీర్వాదం ఏంటంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనందరికీ పాప క్షమాపణ. అందుకే మనము యేసు శిలువ చెంతకి వెళ్ళి ఆయన రక్తంలో కడుక్కోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకునే సమయం అయితే అది ఒప్పుకోవాలంటే మనం పాపం ఏంటి అని మనకి తెలియదండి. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడే మన పాపాలను ఒప్పిస్తాడు. యోహాన్ 16:8లో చెప్తారు. లేకపోతే పరిశుద్ధాత్మ రాలేదనుకోండి, త్రాగేవాళ్ళు తాగుతారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాలు చెప్తారు, దోచుకునేవాళ్ళు దోచుకుంటారు, తల్లిదండ్రులు అంటే లెక్క ఉండదు. ఎన్ని అవినీతి పనులు చేసినా, ఏం చేసినా, మర్డర్ చేసినా, వ్యభిచారం చేసినా, అబద్ధాలు చెప్పినా వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవండి. ఎందుకంటే మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉందన్నమాట. ఈ 40 days తాగను, 40 days అవినీతి పనులు ఆపేస్తాను, తర్వాత మళ్ళీ దోచుకునేదే అది కాదు. దానివల్ల ఏం రాదండి. ఇక్కడ మనస్సాక్షిని పరిశుద్ధాత్మ యేసు రక్తంలో కడగాలి. హెబ్రీ 9:14లో రాస్తాడు, యేసు ప్రభు యొక్క రక్తం, పరిశుద్ధ రక్తము మన మనస్సాక్షిని కడిగి శుద్ధి చేస్తుంది. అప్పుడే ఆ మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన ఆత్మ అప్పుడు జీవిస్తుందన్నమాట. మనస్సాక్షి ఉంది అంటే మనకు ఫీలింగ్స్ ఉంటాయండి. ఎవరినైనా బాధ పెట్టినప్పుడు అయ్యో ఎందుకు అనవసరంగా తొందరపడి ఇలా మాట్లాడాను, నేను కూడా అట్లా బాధపడుతుంటాను. ఏదైనా ఇవ్వవలసిన డబ్బు ఇచ్చానా, ఎవరైనా సహాయం అడిగితే, పేదవాళ్ళు అడిగితే అయ్యో లేదు అని చెప్పానా, ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ వెంటనే మనల్ని గద్దిస్తూ ఉంటాడు. చిన్న విషయాలు కూడా అవతల వాళ్ళు హలో చెప్తే నువ్వు చెప్పలేదు, నువ్వు ఇలా ర్యాష్గా మాట్లాడావు, ప్రతిరోజు కరెక్షన్ తీసుకొస్తూనే ఉంటారు. ప్రతిరోజు ప్రభుని క్షమించమని అడిగి మళ్ళీ ఇది రిపీట్ చేయకుండా నాకు సాయం చేయండి ప్రభు అని. అది పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి వచ్చినప్పుడు మన పాపాన్ని ఒప్పిస్తాడు. దానికోసం మనం అడగాలి. అప్పుడు ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దేవుని చట్టమంతా మనలో రాస్తాడండి, మన హృదయంలో రాసి దాన్ని పాటించడానికి మనకి శక్తిని ఇస్తాడు. ఇది నూతన నిబంధన. యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఈ వాక్యమంతా కూడా మనలో రాసి మనం దాన్ని పాటించడానికి శక్తినిస్తారు. ఇంకా మనకు ఒకరు బోధించే అవసరం లేదు. పరిశుద్ధాత్మ లేనప్పుడు ధర్మశాస్త్రం మనకు అవసరం అన్నమాట. 1 తిమోతిలో పౌలు రాస్తాడు, అది అవిధేయుల కొరకు ధర్మశాస్త్రం, దుష్టుల కొరకు, నీతిమంతుల కొరకు. అంటే మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆయననే, పరిశుద్ధాత్మ యేసు ప్రభు తండ్రి దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన చట్టం కదండి ఇది. ఇప్పుడు ఆయనే మన చట్టం అయిపోయాడనమాట. మీకు అర్థమవుతుంది కదా. చట్టమైన ఈయన మనలో ఉన్నప్పుడు మనకి దొంగతనం చేయొద్దని చెప్పే అవసరం లేదండి. మనలో యేసు ప్రభు ఉన్నప్పుడు మనము ఎప్పుడు ఇతరులకు సాయం చేస్తాం, కళ్ళు పాపానికి అప్పచెప్పాం. ఎందుకంటే క్రీస్తు మనలోకి వచ్చాడు.
ఇప్పుడు నేను కాదు జీవించేది, క్రీస్తు జీవిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు కళ్ళతో పాపం చూడడండి, క్రీస్తు పాపం మాట్లాడడు, క్రీస్తు పాపం వినడు. తండ్రి దేవుడు చెప్పినట్లుగా క్రీస్తు నీతిగా, ప్రేమగా, కరుణ కలిగి, క్షమ కలిగి జీవిస్తాడనమాట. ఆ క్రీస్తు మనలో జీవించాలి. అది క్రీస్తు మనలో జీవించకుండా ఈ 40 days కూడా లోక సంబంధమైనవి, తిండి బొత్తనము, సోమరితనము, త్రాగుడు, ఇవన్నీ లోపల ఉన్నాయంటే 40 days సాతాను చెప్తాడంట వాటికి మీటింగ్ పెట్టి, తపస్కాలం వచ్చింది కదా, మీకు రెస్ట్, ఇంకా మీరు లోపల నిద్రపోతూ ఉండండి, తిండిపోతు పిచాచి, త్రాగుబోతు పిచాచి, అబద్ధాలు పిచాచి, అవినీతితో దోచుకోవడము, ఇవన్నీ రెస్ట్, మీకు హాలిడేస్ అన్నమాట. మళ్ళీ ఈస్టర్ వస్తుందా, మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయినట్లు మీరు మళ్ళీ ప్రారంభించవచ్చు. అది కాదండి, లోపల నుంచి ఇవన్నీ వెళ్ళిపోయి యేసుప్రభు దేవాలయాన్ని ఎట్లా శుద్ధి చేశాడో ఆయన లోపలికి అనుమతించాలి. మనం వాక్యం చదవాలి. చదివినప్పుడు యేసుప్రభు మన లోపలికి వెళ్తారు, పరిశుద్ధాత్మ వెళ్తారు. ఆ వాక్యం మండుతుంది అన్నమాట. ఇర్మియా అంటాడు, నీ వాక్యం నా హృదయంలో మండుతుంది, అగ్ని మండుచున్న పొదలాగా. అప్పుడు లోపల ఉన్న వాటిని కాల్చేస్తుంది అన్నమాట. యేసుప్రభు ఎట్లా దేవాలయాన్ని శుద్ధి చేశాడో మన హృదయాన్ని, మనస్సుని, మన శరీరాన్ని, కళ్ళని శుద్ధి చేయాలి, మనస్సు శుద్ధి చేయాలి. 40 days సినిమాలు చూడను, తర్వాత చూస్తాను, ఇది ఎక్కడన్నా చెప్పారండి 40 days తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళు అని? అట్లా ఉంటుందా? పెళ్ళైన తర్వాత 40 రోజులే మీతో ఉంటానండి, తర్వాత నా మొదటి ప్రియుడి దగ్గర వెళ్తాను, ఆయనతో ఉంటాను అంటే భర్త ఎలా ఫీల్ అవుతారండి? అర్థం కావట్లేదు కదా. యేసు ప్రభువుని అంగీకరించడం అంటే ఆయనతో పెళ్ళి అయిపోయింది. ఇంకా నా పెళ్ళైన తర్వాత మా అమ్మ నాన్నని విడిచిపెట్టి నా భర్తతోనే ఉంటున్నాను కదా. ఎన్ని సంవత్సరాలు ప్రేమించిన అమ్మ నాన్న అన్నీ విడిచిపెట్టి భర్తతో ఉంటాం కదా. అలాగే యేసు ప్రభు అన్నమాట. ఆయనతో, ఆయన ఆత్మ, యేసు ప్రభు మన ఆత్మతో మనకి ఆయనతో పెళ్ళి జరగడం. పెళ్ళి జరిగిన తర్వాత ఆయన వెనకాలే మనం వెళ్తాం. ఆయన ఏం చేశారు? అపోస్తులు అదే చేశారు కదా, ఆ పునీతులు కూడా. మనం కూడా అంతే, మన బిజినెస్ వేరే ఉండదు. ఇంకా దేవుడు మనలో వసించాలి, ఎక్కడో కాదు. నేనే ఆలయం, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, అది కాదు. నీలోనే దేవుడు ఉన్నారు, నువ్వే దేవాలయం. మరియ తల్లి దగ్గరికి దేవదూతలు వస్తారు. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు వస్తారు. ఎందుకంటే దేవుడే అక్కడ పుట్టారు కనుక పరలోకం అంతా కిందికి వచ్చేసింది అనమాట. యేసు ప్రభు మనలోనికి రావాలండి, ఆయన మనతో జీవించాలన్నమాట. సో మోషే కూడా ఇన్ని అద్భుతాలు చేశారంటే దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు. మోషేని జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ఈ మోషే, అహరోను, మిరియాము ఇటుకలు చేసుకునే బానిసల పిల్లలండి. మనం ఎంత తక్కువగా చూస్తాం కదా ఇటుకలు చేసేవాళ్ళు, లేకపోతే మన ఇంట్లో పనిచేసే పిల్లలు, లేకపోతే బెర్నదత్తమ్మ పేపర్లు ఏరుకునే అమ్మాయి. కానీ దేవుడు అదంతా చూడరు, హృదయాన్ని చూస్తారు, పరిశుద్ధతను చూస్తారనమాట. అలాంటి మోషేని దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఏది చెప్తే అది చేశారు. మోషే, అహరోను, వాళ్ళ అక్కయ్య, అలాగే మిరియాం, ముగ్గురు ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించాడని మీకా 6:4 రాయబడి ఉంటుందండి. ఈ ముగ్గురి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ముగ్గురు ఈ మోషే ద్వారా బైబిల్ గ్రంథంలో మొదటి 5 గ్రంథాలు రాయబడ్డాయి. మోషే ధర్మశాస్త్రం అంటారు, దాన్ని పెంటట్యూక్ అంటారు వాళ్ళు, థోరా అంటారు అనమాట, ఆది పంచకం అంటారు. ఎంత ముఖ్యమైనదో వాళ్ళకి, యూదులకి. మనకు కూడా బైబిల్ గ్రంథము ఈ 5 గ్రంథాలతోనే ప్రారంభమవుతుంది. అంతేకాదు ప్రపంచానికి ఏ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగమైనా ఈ మోషే ధర్మశాస్త్రం ఉంటుందండి. దొంగతనాలు చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, వ్యభిచరించొద్దు, ఇతరులవి దోచుకోకూడదు. చట్టం ఏదైతే దేవుడు మోషేకి ఇచ్చారో అది అన్ని దేశాలకి చట్టంగా ఉందన్నమాట. అసలు ఎంత గొప్ప కదా నిజంగా నాకు అనిపిస్తుంది. మోషేతో దేవుని సన్నిధి అన్నమాట. సముద్రాన్ని చీల్చడము, లేకపోతే ఆయన ప్రార్థన చేస్తే ప్రతిరోజు 40 సంవత్సరాలు మన్నా కురిపిస్తున్నారు. ప్రతిరోజు ఆయన బండాన్ని కొడితే వచ్చిన నీళ్లు ప్రతిరోజు వాళ్ళకి దాహం తీరుస్తుంది. మేఘ స్తంభమై, అగ్ని స్తంభమై నడిపించారు. ఎడారిలో ఒక్కరికి కూడా అనారోగ్యం రాలేదండి.
ఒక్కసారి మోషే వాళ్ళ అక్క మిరియాము మోషే మీద గొనిగినప్పుడు ఆమెకి ఒక వారం రోజులు కుష్ఠ ఇస్తారు దేవుడు శిక్షగా అన్నమాట. ఇప్పుడు ఎన్ని రోగాలండి, ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అబ్బా ఇది తినాలి, ఒక్కొక్కరిని అడిగితే నేను ఇదే తింటా అని చెప్తా ఉన్నారనమాట. అయినా ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయండి? మీ పాపమే మిమ్మల్ని శిక్షిస్తుంది. అన్ని రోగాలు పాపం వల్ల రావండి. చాలా కారణాలు ఉంటాయి, ఒక కారణం రోగం అంతే. కానీ మోషే అహరోనులాగా మనం కూడా దేవుని చిత్తం చేయాలి. దావీదులాగా మనం దేవుని చిత్తం చేయాలి. దేవుడు మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేశారు. చివరిలో రాయబడి ఉంటుంది, ద్వితీయోపదేశకాండం చివరిలో 34 అధ్యాయంలో మనం చదివితే మోషే మరణం అని అది కూడా ఆయనే రాస్తాడండి. ఆయన మరణాన్ని ఆయనే రాస్తాడు. దేవుడు వీళ్ళకి వాళ్ళ మరణం చెప్తాడు. ఏలియాకి కానీ నీతిమంతులకి వాళ్ళు ఎప్పుడు పరలోకానికి దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు అది కూడా చెప్తారు. సడన్గా రోడ్డు మీద యాక్సిడెంట్తో చనిపోవడం అది దేవుని రాజ్యంలో జరగదండి. అది ఎప్పటికీ అలా జరగదు. ప్రశాంతంగా అనారోగ్యంతో మరణించిన వాళ్ళు దేవునితో కనెక్షన్లో ఉంటారు, ప్రశాంతంగా మరణిస్తారనమాట. మోషే 120 సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు. ఆయన కంటి చూపు మందగించలేదు, ఆయన బలము ఉడిగిపోలేదు. 34:10 నుంచి 12 వరకు దేవుడు మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేశారు. ఇజ్రాయేలులలో నాటి నుంచి, అంటే మోషే కాలం నుంచి అన్నమాట, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలప్పుడు. ఇప్పుడు చూడండి 1400 + 2000 నాటి నుండి ఇజ్రాయేలీలలో మోషే వంటి ప్రవక్త పుట్టలేదంటండి. దేవుడు ఒక నరునితో మాట్లాడినట్లుగా మాట్లాడేవాడండి. సినాయి పర్వతం మీద కానీ తర్వాత కిందికి వస్తాడు, అలా మాట్లాడాడు. ఫరోని అతన్ని జనాన్ని శిక్షించడానికి దేవుడు మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తారు. ఇజ్రాయేల్ ప్రజల ఎదుట భీకరమైన కార్యాలు చేస్తాడు. ఎందుకనంటే మోషే దేవుని సన్నిధిలో గడిపాడు. పూల మధ్యలో ఉన్న దారానికి పూల వాసన వస్తుంది. దేవునితో ఉంటే దేవుని స్వభావం మనకు వస్తుందండి. అది మనకి జరగాలన్నమాట. 10వ వంతు సంవత్సరంలో 10వ వంతు అంటే ఈ తపస్కాలం అన్నమాట. దేవుని సన్నిధిలో మనం గడపాలి. దావీదు కూడా దేవుని చిత్తం చేస్తాడండి. ఆయన 2వ సమూయేలు గ్రంథం ముఖ్యంగా నాకు చాలా టచ్ అవుతుందండి. మందసాన్ని తీసుకొని వస్తాడు, గుడారాన్ని నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత పద్ధతి ప్రకారం మందసాన్ని తీసుకొని వచ్చి గుడారంలో ఉంచుతారు. అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మొదటి దినచర్యలు 23 మనం చదివితే అక్కడ దేవుణ్ణి స్తుతించడానికి 4000 మంది లేవీయులను ఆయన అపాయింట్ చేసి నియమించి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన స్వయంగా తయారు చేపిస్తాడంట. అదంతా చదువుతుంటే యాజకులు, లేవీయులు ఎలా స్తుతించాలి, దేవాలయం కొరకు ఎంత డబ్బు, బంగారం, వెండి పోగు చేస్తాడు, ఎంత హృదయాన్ని కలిగి ఉంటాడు. అంతా సిద్ధం చేసిన తర్వాత దేవుడు అంటారు, ఇంకా నువ్వు కట్టొద్దు అని నాతాను ప్రవక్తకు చెప్తాడనమాట. 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో, నేనైతే ఇంత మంచి ప్యాలెస్లో ఉంటున్నా, కానీ దేవుని మందస్సము గుడారంలో ఉంది, దేవునికి ఒక ఆలయం కట్టాలనుకుంటున్నాను. అప్పుడు నాతాను కూడా దేవుని అడగకుండా, కట్టండి, మంచి పనే కదా, దేవాలయం కట్టడం అనేది మంచి పని కదా, గుడారంలో ఉంది ఇప్పటి వరకు. అప్పుడు దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడతారండి. దావీదు కాదు, ఆయన కొడుకు కడతాడు నా ఆలయాన్ని అని చెప్పి, దావీదుకి నా గురించి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి నేనే ఆయనకు ఒక ఆలయం కడతాను. గొర్రెలు కాచుకుని ఆయనని రాజుని చేశాను, ఇప్పటి నుంచి ఆయన కడుపులోంచి పుట్టిన వాళ్ళనే రాజులుగా నేను నియమిస్తాను అని చెప్పినప్పుడు నాతాను వచ్చి దావీదుకి ఆ విషయం చెప్తే ఆయన గుడారంలోనికి, అంటే దేవాలయంలోనికి ప్రవేశించి ఆ గుడారంలో దేవుని ముందు సాష్టాంగపడి దేవునికి వందనాలు చెప్తాడు. నేను ఏ పాటివాడు, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇంత పెద్ద, ఇంత గొప్ప అద్భుతాల, ఇంత కృపణాని, అయినా నీకు ఇది
పెద్దదేం కాదు, నాకు మాత్రం చాలా పెద్దది, నా పిల్లలందరూ రాజులుగా ఉంటారు అని. ప్రభా నీ కృప వలన ఈ దాసుని వంశం సదా వర్ధిల్లునుగా కానీ ఆ దేవునికి వందనాలు చెప్తాడు. ఆ పని చేయడండి, దేవాలయం కట్టడం అన్నీ రెడీ చేస్తాడు, ప్లాన్ ఇస్తారు దేవుడు ఎలా కట్టాలి అని చెప్పి, ఎలా అన్నీ కూడా రాళ్ళు కొట్టిస్తాడు. ఇంకా పెద్దలకి చెప్తాడు, సొలొమోన్కి చెప్తాడు నాయన దేవాలయాన్ని కట్టాలి అని. ఆ తర్వాత ఆయన ప్రశాంతంగా కన్ను మూస్తాడు, తన పితరులని చేరుకుంటాడు. అంటే పాత నిబంధనలో వాళ్ళందరూ నిద్రిస్తారు అంటాం, అది కరెక్ట్ అనమాట. వాళ్ళు పరదేశ్ అనే చోట వాళ్ళ ఆత్మ నిద్రిస్తుందన్నమాట, ప్యారడైజ్ అంటారు. యేసుప్రభు పునరుత్థానం తర్వాత ఆయన అక్కడ వెళ్ళి అందరినీ ప్యారడైజ్ తనతో పాటు పరలోకాన్ని తీసుకొని వెళ్తాడు. ఎఫెసీ 4:8 ఉంటుంది. అయితే సొలొమోన్ ఎట్లా ఉన్నాడు చూడండి. ఇప్పుడు దావీదు దేవుని చిత్తం ఇంత చేశాడు కదా, మరి సొలొమోన్ దేవుని చిత్తం చేయలేదండి. వాళ్ళ నాన్న చెప్పినట్లుగా దేవాలయాన్ని ఆయన నిర్మిస్తాడు 7 సంవత్సరాలు. అయితే రాజుల మొదటి గ్రంథంలో సొలొమోన్ గురించి రాయబడి ఉంటుందండి. 11 అధ్యాయాలు అనమాట, 1-11. అక్కడ 3వ అధ్యాయంలోనే ఆయన సొలొమోను ఫరో కుమార్తెను వివాహమాడి ఫరో రాజుతో సంధి చేసుకున్నాడు. అంటే ఎప్పుడు ఐగుప్తుకి వీళ్ళకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇటువైపు చూస్తే మోవాబీలు, అమ్మోనీలు, ఎదోమీలు, వీళ్ళంతా శత్రువులు అనమాట ఇజ్రాయెల్ దేశానికి. అయితే ఆయన ఆలోచన చూడండి, దీన్ని దిస్ ఈజ్ నాట్ డివైన్ విజ్డమ్, డిమానిక్ విజ్డమ్ అనాలన్నమాట, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తాడు, దెర్ ఈజ్ డివైన్ విజ్డమ్, దెర్ ఈజ్ డిమానిక్ విజ్డమ్. దైవ జ్ఞానము అలాగే పైచాచిక జ్ఞానం అని చెప్పి. సొలొమోన్ ఏమనుకుంటాడంటే చూడండి, ఇప్పుడు నేను ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుంటే నేను ఆయనకి అల్లుడైపోతాను, కాబట్టి ఇప్పుడు నాతో ఆయన యుద్ధం చేయడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ద్వితీయోపదేశకాండ 7:3 లేదా నిర్గమకాండ 34:16 మీరు అన్యుల పిల్లల్ని వివాహం ఆడరాదు, మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళు మీ మగపిల్లల్ని మీరు అన్యుల పిల్లల్ని పెళ్లి చేస్తే మీ కోడళ్ళు వస్తారు కదా, మీ మగపిల్లల్ని అన్యుల దైవాల్ని అన్య దైవాల్ని ఆరాధించేలాగా చేస్తారు అని ఉంటుంది అన్నమాట. మీ మగపిల్లల్ని వాళ్ళు అన్య దైవంలను ఆరాధించేలాగా చేస్తారు. సొలొమోన్కి ఇది తెలీదా అండి? చాలా తెలుసు, జ్ఞాని కదా. కానీ ఆయనలో ఏం విజ్డమ్ అంటే లోక జ్ఞానం అన్నమాట, డివైన్ విజ్డమ్ కాదు అది. డివైన్ విజ్డము దానియేలుకి ఉన్న విజ్డమ్ అన్నమాట. కొంతమంది సొలొమోన్ రాజుకి ఇచ్చిన విజ్డమ్ జ్ఞానం ఇవ్వండి మా పిల్లలకంటే దాని కొరకు ప్రార్థించొద్దు. అలా ఎంతమందిని పెళ్లి చేసుకుంటాడండి? రాకుమార్తెల్ని పెళ్లి చేసుకుని వాళ్ళందరికీ వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళకి గుడి కడతాడు. మీరు కూడా ఆరాధించండి అంటే ఆయన కూడా ఆరాధిస్తాడండి. ఇక్కడ వాళ్ళ నాన్న చెప్పినట్లు దేవునికి ఆలయాన్ని కడతాడు. మరి ప్రతిష్టాపన రోజున పెద్ద ప్రార్థన చేస్తాడు. తర్వాత మెల్లమెల్లగా ఆయన హృదయంలోంచి దేవుడు తగ్గిపోతూ ఒక స్త్రీ, 2వ స్త్రీ, 3వ స్త్రీ ఇంకా ఫుల్ అయిపోతుంది అనమాట. తన భార్యలతో పాటు అన్య దైవంలను ఆరాధిస్తాడు. ఏమని రాయబడి ఉందంటే బైబిల్ గ్రంథంలో మీరు 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం చూడాలి. సొలొమోను పతనం అని ఉంటుంది. ఆయన 700 మంది రాజపుత్రికలను 300 మంది ఉంపుడు గత్తెల్ని వివాహం ఆడాడు. ప్రభువునకు ద్రోహం చేశాడు ఆయన. ఆ స్త్రీలతో పాటు ఆయన కూడా అన్య దైవంలను ఆరాధించాడు. దేవుడు ఆయనకి ప్రత్యక్షమై 2 సార్లు హెచ్చరిస్తారంట. అయినా కూడా ఆయన పశ్చాత్తాపడలేదండి. ఈ పశ్చాత్తాపడని పాపాన్నే మరణకరమైన పాపం అంటారు. మనం దాన్ని ధ్యానించుకుందాము. 1 John 5:16-17 ఉంటుంది. పశ్చాత్తాపడాలి మనం చేసిన పాప.
దావీదు ఏంటంటే పాపం చేశాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. ప్రతి విషయంలో నువ్వు పాపం చేసావు అనగానే ప్రభు దగ్గరికి వెళ్తాడనమాట. ఈయన పశ్చాత్తాపడలేదండి. ఆయన హృదయము మనస్సాక్షి చచ్చిపోయింది. సొలొమోను పశ్చాత్తాపడలేదు. ఫలితంగా చూడండి, 12 రాష్ట్రాలు దావీదు, అందులో ఆయన కూడా మళ్ళీ ఎంత కష్టపడతాడండి. 12 రాష్ట్రాలు ఆయన కష్టపడి తన కొడుకు చేతికి అప్పగిస్తే, సొలొమోను తన పిల్లలకి ఎంత ఇస్తాడంటే, తన కొడుకు రెహబాంకి 12లో 2 మాత్రమే, కింద ఉన్న దక్షిణ యూదా, షిమియోను అందులో కలిసిపోతుంది. మిగతా 10 రాష్ట్రాలు సొలొమోను సేవకుడు యెరోబాంకి ఇచ్చేస్తారు దేవుడు. ఆ తర్వాత ఈ ఉత్తర ఇజ్రాయేలు రాజులు దక్షిణ యూదాని పరిపాలిస్తున్న దావీదు పిల్లల్ని ఎంత బాధలు పెడతారో ఈ ఒక్క సొలొమోను చేసిన దానికండి. సొంత చిత్తం చేస్తాడు. ఎప్పుడు కూడా ఈ మన సొంత చిత్తం చేయకూడదండి. ఆ సొంత చిత్తం వెనకాల సాతాను యొక్క హస్తం ఉంటుంది. వెరీ క్లియర్గా ఈ చెట్టు పండు తినొద్దు అంటే సాతాను వచ్చి అదే తినమని చెప్తాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పాపము, అవిధేయత మన జీవితాల్లో మరి శాపాన్ని తీసుకొస్తుందండి. సొలొమోను శాపాన్ని తీసుకొని వస్తాడు. సిరాక్ గ్రంథం 47లో ఆయన గురించి రాయబడి ఉంటుంది. 17 నుంచి మనం చదివితే అన్నమాట. కనుక ఉపవాసం అంటే దేవుని చిత్తం చేయడము. మరియ తల్లి నీ చిత్తమే నెరవేరునుగాక అన్నారు. ఆ తల్లి పేరు చెప్పే మనము ఆ తల్లిలాగే దేవుని చిత్తం చేయాలి. యేసు ప్రభు తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక అన్నారు. యేసు ప్రభు శిష్యులు ఆయన బిడ్డలైతే మనం కూడా ఆయన చిత్తాన్ని చేయాలండి. అదే ఉపవాసం అంటే. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, అబ్రహాం కూడా మీరు చెప్పినట్లుగా చేశాడు అని ఆదికాండం 12:4లో రాయబడింది. అలాగే నిర్గమకాండం అంతా కూడా మోషే అహరోన్లు మీరు చెప్పినట్లుగా చేశారని రాయబడి ఉంది. ప్రభా నాయన, దావీదు మీరు చెప్పినట్లుగా చేస్తాడు, కానీ సొలొమోను తన సొంత చిత్తాన్ని చేసి తన తర్వాత తన వంశానికి శాపాన్ని తీసుకొని వస్తాడు. నాయన, మేము మా శరీరం చెప్పినట్లుగా కాకుండా మీరు మా కొరకు మా భాషలోనే బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు ప్రభా. 1500 సంవత్సరాలు మరి పెద్దలు, చర్చి పెద్దలు ఎంతో శ్రమ పడి ఈ గ్రంథాన్ని రాసి ప్రభా అన్ని భాషల్లో తర్జుమా చేశారు. కనుక మేము ఈ గ్రంథాన్ని చదివి మీరు ఏది చేయమన్నారో అది చేసే కృపని మాకు దయచేయండి. మా ఆత్మ కన్నులు తెరవండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఉపవాస దినాల్లో దేవునితో వసించండి. అంటే దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించి ఆయన చిత్తం చెయ్యండి. అప్పుడు మనం పరలోకంలో ఉంటాం దేవుని దగ్గర. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.